నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కసరత్తు, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని మంత్రి తుమ్మల సూచన. బీజేపీ పార్టీ నాయకత్వంపై ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్. ఈటెల బండి ఒక్కటైతే అధికారమా అంటూ ప్రశ్న. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి వైభవంగా బోనాలు, పోతురాజుల విన్యాసాలు, తీర్మార్ బ్యాండ్లతో బోనాల ఊరేగింపు. ఏపీలో మరోసారి కరోనా కలకలం. రాజమండ్రిలో 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్. ఇక రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రులు తుమ్మల, అలాగే శ్రీధర్ బాబు, పొన్నం ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ సమీక్షా సమావేశాన్ని ప్రారంభించారు. ఇక ఎల్నినో ప్రభావం వల్ల తలెత్తే కరువు పరిస్థితులు, నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. ఇక ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ముఖ్యంగా ప్రపంచ విపత్తు ఇది గతంలో ఎన్నడూ కనీ విని ఎరగినటువంటి ఎలినో చాలాసార్లు వచ్చింది. ఇందాక మా కామంపల్లి గారు చెప్పినట్లుగా మనం అంటానే ఉన్నాం, ఎప్పుడొకప్పుడు వర్షాలు పడుతున్నాయి సెప్టెంబర్ అక్టోబర్లో, అప్పుడు ప్రాజెక్టులు నిండుతున్నాయి కదా, ఇది కూడా అంతే ఉంటుంది అని ప్రజలు భావిస్తారు. కాబట్టి దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మొన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ దీన్ని అత్యవసర కార్యక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జూలై 15 వరకు ఆశించడం తప్పు. తాజా రాజకీయ పరిస్థితులపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ బీజేపీలోని ఎంపీ ఈటెల రాజేందర్, బండి సంజయ్ కలిస్తే పార్టీ అధికారంలోకి వస్తుందా అంటూ పార్టీ అధిష్టానాన్ని ఆయన ప్రశ్నించారు. అలాగే పార్టీలోని సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి అని ఈ సందర్భంగా రాజాసింగ్ ప్రశ్నించారు. 3 కార్పొరేషన్ల మేయర్లను గెలవడం కాదు, ముందు ఒక కార్పొరేషన్లో సగం కార్పొరేటర్లను గెలిచి చూపించాలని ఈ సందర్భంగా రాజాసింగ్ సూచించారు. కూర్చొని పెట్టి వాళ్ళకి కాంప్రమైజ్ చేపిస్తున్నారు. అభయ పాటిల్ గారు, ఇంకా మా డాక్టర్ లక్ష్మణ్ గారు, అందరు కూడా వీళ్ళందరూ ఒకటైతేనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఇంకా మనం స్ట్రాంగ్ చేయొచ్చు. ఆ ఒక మంచి ఆలోచనతోని అందరు కూర్చున్నారు, మంచిదే. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు ఒక్కటైతే తెలంగాణలో మన బీజేపీ గవర్నమెంట్ వస్తుందా నేను అడుగుతున్నా. ఈ ఇద్దరు ఒక్కటే ఉన్నారు, ఇద్దరు ఒకటే ఉన్నారు. ఓకే, కొద్దిగా మనసులో కొన్ని క్వశ్చన్లు ఉండొచ్చు, కొన్ని బాధలు ఉండొచ్చు, ఒక్కటైనా చాలా మంచిది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చాలామంది సీనియర్లు, అధికారులు, సీనియర్ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి? ఇవాళ ఎంతోమంది గతంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగిన చాలా వరకు కార్పొరేటర్ గెలిచినారు. అసలు ఆ కార్పొరేటర్ ఎట్లా ఉన్నారు, ఏంది మీ డివిజన్ పరిస్థితి ఏంది, ఎస్ఐఆర్ ఏ విధంగా జరుగుతుంది చూస్తున్నారా? నో. బూత్ కార్యకర్తల పరిస్థితి ఏంది అడుగుతున్నారా? నో. నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి, 3 మేయర్ అవుతారంట. ఆ 3 స్థానంలో ఒక ప్లేస్లో కూర్చొని పెట్టి వాళ్ళకి కాంప్రమైజ్ చేపిస్తున్నారు.
ఇక భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాల జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి వెండి బంగారు బోనాలను భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించారు. మురాద్ మహల్ నుంచి ప్రారంభమైన ఈ బోనాల ఊరేగింపు పోతురాజాల విన్యాసాలు, తీన్మార్ బ్యాండ్ చప్పుళ్ల నడుమ భక్తుల జయ జయధ్వానాల మధ్య పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకుంది. ఈ వేడుకల్లో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు మలయాళ మధుసూదన్ యాదవ్తో పాటుగా పెద్ద సంఖ్యలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారికి సమర్పించడం జరిగింది. అదే సప్తమాతలు సప్తబోనాలు ఈరోజు రెండవ బోనము మన పెద్దమ్మ తల్లికి తీసుకెళ్తాం. 22 తారీఖు రోజు మల్కాపేట వెళ్ళడం, అదేవిధంగా 25 తారీఖు 26 తారీఖు అంతగా టెంపుల్ విజయవాడ టెంపుల్, 30 తారీఖు వచ్చేసి విజయ్ మాంకాళి, అదేవిధంగా 4 తారీఖు వచ్చేసి భాగ్యలక్ష్మి చార్మినార్, 6 తారీఖు వచ్చేసి శ్రీరామయ్య మాంకాళి. సప్తమాతలు సప్తబోనాలు బంగారమేశ్వర ఆలయం నుంచి సప్తమాతలుగా సప్తబోనాలు అమ్మవారు అందరికీ పంపించింది కదా. ఈరోజు అమ్మవారికి స్పెషల్గా 7 బోనాలు బంగారం వెండి 2 బోనాలు కలిపి మా బంగారమేశ్వరికి సమర్పిస్తారు. సమర్పిస్తున్నందుకు ఎక్కువ చాలా సంతోషంగా ఉంది. జగదమ్మ టెంపుల్ అమ్మవారికి సమర్పించడం జరిగింది. అదే సప్తమాతలు సప్తబోనాలు ఈరోజు రెండవ బోనము మన పెద్దమ్మ తల్లికి తీసుకెళ్తాం. 22 తారీఖు రోజు మల్కాపేట వెళ్ళడం, అదేవిధంగా 25 తారీఖు 26 తారీఖు అంతగా టెంపుల్ విజయవాడ టెంపుల్. ఏపీలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మొదటి కరోనా కేసు నమోదైంది. 21 ఏళ్ల ఓ యువకుడికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సదరు యువకుడిని జిల్లా ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 16 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక వీటిలో ప్రస్తుతం 5 బాధితులు వివిధ ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతుండగా మరొక 4 హోమ్ ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారు. ఇప్పటి వరకు 3 బాధితులు ఈ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడి 4 మృతి చెందారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.
శంషాబాద్ బహదూరగూడ భూముల వివాదంపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పందించారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం తరపున 500 గజాల ఫ్లాట్లు ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేయడం, పోలీసులపై తిరగబడడం మంచి పద్ధతి కాదు అని హితవు పలికారు. ఇక ప్రభుత్వంతో సామరస్యంగా మాట్లాడితే ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని, గతంలోనే రైతులతో మాట్లాడి 500 గజాల ఫ్లాట్లు ఇస్తామని చెప్పగా వారు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. నేను ఉన్న కదా మాట్లాడినప్పుడు కలెక్టర్ గారు ఊరంతా 50 మంది వచ్చారు. 50 మంది వచ్చి ఒప్పుకొని పోయారు. కానీ ఒప్పుకున్నట్టయితే తప్పు కదా అట్లా మాట్లాడుతుంది. మనకు నష్టమైంది. ఇప్పుడు ప్రభుత్వం మీద ఒక నిర్ణయం తీసుకోవడం నిర్ణయం మీదే ఉంటుంది. కానీ ప్రజలకు అన్యాయం చేయదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పొద్దున కూడా మాట్లాడాడు. నేను అనుకోండి అంటే ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ దాన్ని ఇవ్వాలని చెప్పి ప్రజలకు ఎక్కడో అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది. నా అనుమానం గెలిపించిన సంతోషం. వాళ్ళ సహకారంతో గెలిచిన వాళ్ళకి న్యాయం చేయాలని నా కోరిక ఉంది. న్యాయం చేస్తాను. నేనేమంటున్నా ఇవ్వాలి. మేమందరం కూర్చొని గ్రామస్తులు కూడా పిలిచినాము. గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద 1300 ఎకరాలు రైన్ మొత్తం అంతా కూడా దాంట్లో 600 ఎకరాలు పట్టాలు ఇస్తారని కూడా చెప్పినాం. దాన్ని మంచిగా డెవలప్ చేసి ఇచ్చేది డెవలప్ చేసి ఏది ఎక్కడైతే తీసుకున్నారో గవర్నమెంట్ నిర్ణయించలేదు ఎక్కడ ఇస్తారని. గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. అక్కడనే ఏ విధంగా దాని బంద్కి ఎక్కడైనా బదిలీ చేసి అందరికీ రైతులు ఉన్నందుకు వీళ్ళకి ఉన్నది ఉన్న రైతులకు మనం 600 ఎకరాలు పట్టాలు ఇష్యూ అయింది. చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు. అన్ని బాగా ఏదైతే డెవలప్మెంట్ కూడా అవుతుంది కదా మనం. అంటే ఇప్పుడు 500 గజాల వరకు 600 గజాలు ఇస్తారంటే మంచి హెచ్ఎండి లెవెల్ చేసి ఇస్తాం మనం. దానికి ఏ విధంగా మనకు డెవలప్మెంట్ ఉంటుందో మరి మనం ఆలోచించే బాధ్యత మనకు జరిగింది. రోషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని న్యూ వివేరా హోటల్లో ఎమ్మెల్యే మందుల సామీలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారో అప్పుడే తెలంగాణ నినాదం బలహీనపడిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ పేరిట ఆంధ్ర, మహారాష్ట్రలో వేలు పెట్టడం వల్లే ఇప్పుడు ఆంధ్ర వారు తెలంగాణలో కాలు పెట్టే పరిస్థితి వచ్చిందని, దీనికి కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అలాగే ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ వర్షభావం మన తక్కువ ఉన్నది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. ప్రకృతి వైపరీత్యం సంభవించున్నది కనుక రైతులు కూడా కందులు నీకు ఆరుతడి పంటలు వేసుకోవాలని కూడా నేను రైతుల మనవి చేస్తా ఉన్నా. కనుక వీళ్ళ పంచాయతీలు, వీళ్ళ కుటుంబ పంచాయతీలు ఆ 9.5 ఏళ్ళు ఉన్నాయి మేసినాయి. వాళ్ళు కాపాడుకోవడానికి రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఇలా పంచాయతీ పంపకాల కన్నా వచ్చింది. ఇది ప్రజల కోసం రాలే పంచాయతీ, లేకపోతే ఏ దేశం కోసం కూడా రాలే. ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతుంటే నువ్వు కోట్ల రూపాయలు తీసుకొని పంజాబ్ వచ్చి పెట్టావు. ఎవరి పైసలు, ఎవరు డబ్బులు, ఎవరు రకం కడితే, ఎవరు పన్నులు కడితే వచ్చిన పైసలు. నీకు ఏ హక్కు ఉందని చెప్పి నీ పంజాబ్ వచ్చి పెడతావు? ఇక్కడ ఉన్న రైతుల పరిస్థితి ఏంటి? మీరు సర్పంచులు, మీ బిర్యానీలో ఉన్న సర్పంచులు. ఇక శంషాబాద్ బహదూరుగూడ గ్రామంలో భూములు కోల్పోతున్న రైతులకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కార్తిక్ రెడ్డి భరోసా కల్పించారు. గ్రామంలో పర్యటించి రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు. రైతు భూములు వారికే వచ్చేలా చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని విధాలా పోరాడతామని హామీ ఇచ్చారు. ఇక రైతుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం వారి వెంటే ఉంటుందంటూ కార్తిక్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. రైతుల భూములే లాక్కోవడమే కాకుండా ప్రభుత్వం ఈ భూములని, ఈ రైతులను కూడా కబ్జాదారులను చిత్రీకరించడం, వాళ్ళ భూమి గుంజుకోవడమే కాకుండా వాళ్ళకే 500 గజాలు ఇస్తారని చెప్పడం ప్రభుత్వానికి మంచిది కాదు, ఎమ్మెల్యే గారికి మంచిది కాదు. ఈ పోరాటం ఖచ్చితంగా ఆఖరి వరకు పోరాటం చేస్తాం. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు కానీ ఈరోజు ఏమాత్రం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, రైతులకు మాట్లాడకుండా, ఒకరోజు రాత్రి సాటర్డే సండే చూసుకుని ఓటు పోకుండా, ఓట్ల స్టే ఉన్నా కూడా ఈరోజు వచ్చి 2000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని వచ్చి ఈరోజు దౌర్జన్యంగా భూములు
లాక్కోవడం అనేది ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ప్రభుత్వానికి మనసు ఉంటే, ప్రభుత్వ పెద్దలకు మానవత్వం ఉంటే పేద రైతుల భూములను లాక్కోవడం ముందు పనిచేసి వాళ్ళ భూములు వాళ్ళకు టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి పట్టా చేసి ఇవ్వండి. కావాలంటే వాళ్ళకి చేయడానికి చట్టాన్ని మార్చాలంటే మార్చండి, కానీ వాళ్ళ భూములు వాళ్ళకి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎవరు మాట్లాడినా పోలీసులు మొదలు పెట్టి మనకు సర్వే నెంబర్లు ఉన్నాయి. కేవలం ప్రభుత్వం మాత్రం కేవలం 76 సర్వే నెంబర్ వరకే పట్ట పొలం అంటారు. మేము చూపెట్టమని చెప్తున్నాం. మేము నక్ష సేత్వార్ ఇంపార్టెంట్, సేత్వార్ను బేస్ చేసుకొని నక్ష బేస్ చేసుకొని పట్ట పొలంగా మేము చూపిస్తున్నాం. గవర్నమెంట్ మాకు చూపించట్లేదు, ఎటువంటి ఆధారం గవర్నమెంట్ దగ్గర లేదు. మేము దీన్ని బేసిక్ చేసుకొని కోర్టుకి వెళ్ళాం, హైకోర్టుకి వెళ్ళాం. 9 నెలలు అయినా హైకోర్టులో రిటర్న్ పిటిషన్ ఇప్పటి వరకు వేయలేరు. మీ దగ్గర ఏముందో మీ కోర్టులో రిటర్న్ పిటిషన్ వేయమని చెప్తున్నాం, కానీ వేయట్లేదు. ఈ వారం రోజుల నుంచి హైదరాబాద్ వస్తారు, ఈ రోజు వస్తారు, రేపు వస్తారు. గవర్నమెంట్ ల్యాండ్ మేము తీసుకుంటాం. బుల్లెట్ ట్రైన్ తీసుకుంటే మీరు అధికారికంగా ఒక రిపోర్ట్ చూపించండి. మాకు పలానా ఊళ్ళో పలానా బుల్లెట్ ట్రైన్ వస్తుంది చూపించమంటే ఎటువంటి అధికారం చెప్పి కలెక్టర్ గారు 2 సార్లు చర్చ జరిపిండు, కలెక్టరేట్లో జరిపిండు. అయ్యా సార్, మేము 10 మందిని రావడం కాదు, ఊళ్ళో గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ పంచాయతీ రామంటే నేను రాను అని కలెక్టర్ గారు చెప్తుంది. ఎందుకు రారు? మాకు పట్ట పాత్రలు కావాలని చెప్పినాం. హైదరాబాద్ నిన్న నైట్లో హైదరాబాద్ మార్నింగ్ 4 o'clock వచ్చి రైతుల భూమిలే ప్రజల ఆరోగ్యంపై మరింత అవగాహన పెంచుకుని క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఇక తార్నకలో గ్రామ సేవా సమితి సహకారంతో బీజేపీ నాయకుడు శ్రీరామ్ వెంకట్ నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు వైద్య పరీక్షల కోసం రావడం అభినందనీయమన్నారు. కేవలం పరీక్షలతో సరిపెట్టకుండా ఫాలోఅప్ చికిత్స కూడా తీసుకోవాలన్నారు. ఇక ప్రస్తుతం వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, క్యాన్సర్ సహా అనేక వ్యాధులను సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టు. అందుకే ఈరోజు ఆరోగ్య ఒక సంబంధించిన దాంట్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, దానికి రెగ్యులర్గా మెడికల్ చెకప్స్ అనేది చాలా అవసరం. మరి ప్రతిసారి హాస్పిటల్స్ పోవటము, డాక్టర్స్ కలవటం, ఇది పెద్ద సామాన్యుడికి భారమైనటువంటి ఒక తీరు కూడా ఉంటుంది, మనకు చూస్తుంటాం. కాబట్టి కొన్ని సామాజిక సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు అన్ని కూడా ఈ మెడికల్ క్యాంప్ పెడతా ఉన్నారు. మరి ఇక్కడ శ్రీరామ్ నారాయణ వెంకట్ సంబంధించినటువంటి ఒక సంస్థ గ్రామసేన సత్యసాయి సేవ వాళ్ళ అసోసియేషన్ తరఫు నుంచి తార్నాకలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ చెకప్ వచ్చారు. ఈ యొక్క మెడికల్ హెల్త్ ఏదైతే క్యాంప్ పెట్టారో ఇది చాలా మంచిది, వారిని నేను అభినందిస్తున్నాను. ఈ యొక్క సంస్థని ఇక్కడ చందర్ సార్, మా జిల్లా అధ్యక్షులు భరత్ గారి సమక్షంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. దాదాపు ఒక 500 మందికి ఉచితంగా మేము స్పెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటు బీపీ, షుగర్ సంబంధించిన చెకప్ చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి మెడిసిన్స్ ఏవి తీయాలనేది గైడెన్స్ చేస్తున్నాము. అదేవిధంగా దగ్గర మార్నింగ్ వాక్స్ దగ్గర అసోసియేట్ అయ్యి వాళ్ళకి సహకరిస్తాం. బీజేపీ నాయకులం అందరం కలిసి వాళ్ళకి టోటల్ జిహెచ్ఎంసీలో ఈ వీళ్ళతో మేము అసోసియేట్ అయ్యడానికి కూడా మాట్లాడుకున్నాము. ఆరోగ్యం కామారెడ్డి మున్సిపాలిటీలో నిధుల గోల్మాల్ వ్యవహారం కలకలం రేపుతుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులు, సిబ్బందికి రావాల్సిన రెమ్యునరేషన్ను అధికారులు ఎగనాం పెట్టారని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. ఇక దాదాపు 6 నెలలుగా ఈ నిధుల చెల్లింపులో తాత్సార్యం చేస్తుండటంతో ఉద్యోగుల ఎన్నికల కమిషన్ CDMA అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నిధుల దుర్వినియోగం వెనుక గత మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, TPO గిరిధర్లు హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోసం దాదాపు 90.80 లక్షల నిధులు అప్రూవ్ అయినప్పటికీ సుమారు 30 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఫండ్ను పక్కదారి పట్టించారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిబంధనల ప్రకారమే బిల్లులు విడుదల చేశామని, కొంతమంది మాత్రమే తీసుకోలేదంటూ ప్రస్తుత కమిషనర్ పర్వతాలు వెల్లడించారు. మున్సిపల్ సాధారణ ఎన్నికలలో ఎన్నికలు నిర్వహించిన ROలు, AROలకు రెమ్యునైజేషన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్తే వాళ్ళు నిరాకరించడం జరిగింది. వేరే మున్సిపల్లో ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ఇవ్వమని వాళ్ళు డిమాండ్ చేయడం వల్ల ఆ రెమ్యునైజేషన్ అట్లే ఆపి ఉంచడం జరిగింది. మరి ఆ విషయాన్ని గౌరవ పెద్దలు ప్రభుత్వానికి, సెక్రటరీ గారు కానీ, ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ
మరి సిడిఎంఏ మేడం గారికి కానీ లేఖపూర్వకంగా నివేదించడం జరిగింది. మరి అది వచ్చేలోపే ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులైన టీచర్లు మరి 75% వాళ్ళు తీసుకుపోవడం జరిగింది ప్రభుత్వ జీవో ప్రకారంగా. మిగతా వాళ్ళ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ మా దగ్గర లేకుండే మరి అకౌంట్ డీటెయిల్స్ ఈరోజు మా అకౌంటెంట్ గారు తెప్పించుకొని మరి వారి రెమ్యునైజేషన్ ఏదైతే నిబంధనల ప్రకారం ఉన్నదో ఆ జీవో ప్రకారంగా వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. మున్సిపల్ సాధారణ ఎన్నికలు నిర్వహించిన ఆర్ఓలు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగ సంబరాల అంబరాన్ని తాకాయి. ఆషాఢమాస ఆదివారం కావడంతో జిల్లా కేంద్రంలోని కోటగల్లి కట్టమైసమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు సాంప్రదాయబద్ధంగా ఇంటికి ఒక్కో బోనం చొప్పున నెత్తిన పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సకాలంలో వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని, అలాగే జిల్లా ప్రజలకు పిల్లా పాపలు, పశు పక్షాదులు చల్లగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నారు. శ్రీ శ్రీ కోటమైసమ్మ దగ్గర బోనాలు ఎంతో ఘనంగా తీయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కళాకారుడు దీంట్లో సహకరించి మాకు ఎంతో ముందుగా అందరూ సహకరించి దీంట్లో పాల్గొనడం చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాబట్టి మాకు చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ ఆషాఢం అనేది ఎంతో మాకు కన్నుల పండుగగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఏటా కొన్ని బోనాలతో ఒక 20-30 కావచ్చు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి. ఆ అమ్మవారి కృపతో ఇంకా పెద్ద ఎత్తున జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసం అనేది వర్షాలు చక్కగా కురవాలని, అలాగే మరియు అనారోగ్యాలతో ఉంటారు, పాడి పంట చాలా చక్కగా ఉండాలని అమ్మవారిని ప్రతి ఏటా బోనాలతో సమర్పించుకొని నైవేద్యాలు ఓడిబియ్యం సమర్పించుకొని అమ్మవారిని అందరినీ ఆరోగ్యాలతో ఉంచాలని మరియు అలాగే సకాలంగా వర్షాలు కురవాలని ఈ ఆషాఢ మాసం అనేది ఎంతో విశిష్టతమైనది అమ్మవారికి. మన ఆషాఢ మాసంలో ఫస్ట్ నిజామాబాద్లో మాంకాలమ్మ మన గోల్కొండ అమ్మవారికి ఎలా సమర్పిస్తారో మేము గత 2016లో బోనాల పండుగ చాలు చేశాము. బోనాలు చేయడానికి కారణము ఈ ఆషాఢ మాసంలో ఇలా చేయడానికి కారణం ఏంటంటే హైదరాబాద్లో కొందరు పేగువాది అనే అప్పుడు ఉంటుండే, అలా వస్తుంటే అక్కడ ఉన్న సైనికులు కళ్ళకు నీళ్ళు పెట్టుకొని అక్కడ మన అమ్మవారికి మొక్కారు. మొక్కినప్పుడు మేము అందరూ బాగుంటే మేము ఇలాగే అమ్మవారిని హైదరాబాద్లో నింపుకుంటాం అన్నప్పుడు ఆ 1836లో సైనికులు మొక్కగానే ఇక్కడ అందరూ ఆరోగ్యంగా ఉండగానే ఇక్కడ మాంకాలమ్మ ఆలయం కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా బోనాలు తీస్తున్నాము. ఇది ఎందుకంటే ఆషాఢ మాసంలో మనము ప్రతి పంట చేస్తాం కాబట్టి వర్షాలు పడాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, రైతులు ఆనందం ఉండాలి, రైతు బాగుంటేనే అందరూ బాగుంటారు కాబట్టి ప్రత్యేకంగా వర్షాకాలమే ఇది ఎందుకు వేస్తారంటే పంట వ్యాధి. ములుగు జిల్లాలో 10 రోజుల వ్యవధిలోనే జలపాతాల వద్ద 2 పర్యాటకులు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ గాజుల రామారానికి చెందిన అఖ్తరుద్దీన్ అనే యువకుడు తన 2 స్నేహితులతో కలిసి అరుణాచలపురం అటవీ ప్రాంతంలోని గుండం జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లాడు. ఇక జలపాతం లోతు అంచనా వేయలేక నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు ఒడ్డుకు చేర్చి సిపిఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అధికారుల పర్యవేక్షణ లోపం, పర్యాటకుల అతుత్సాహం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహబూబాద్ జిల్లా సిరోల్ మండలం కొర్లకుంట తాండాలో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం ఉదంతం కలకలం రేపుతుంది. పోలీసుల వేధింపుల వల్లే తాను పురుగుల మంది తాగుతున్నట్లుగా ధరావత్ చరణ్ అనే యువకుడు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నెల 15న ఎస్ఐ సంతోష్, ఏఎస్ఐ సోమన్న తనను పోలీస్ స్టేషన్లో వేధించారని, ఆ అవమానం భరించలేకనే ఆత్మహత్యకు యత్నించారని బాధితుడు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను పోలీస్ శాఖ ఖండించింది. ఓ మైనర్ బాలిక గర్భవతి కావడానికి చరణ్ కారణమంటూ ఫిర్యాదు వచ్చిందని, ఫోక్సో చట్టం కింద కేసు నమోదవుతుందని భయంతోనే అతడు ఆత్మహత్యాయత్నం చేశాడని తొర్రూరు ఎస్డిపిఓ కృష్ణకిషోర్ స్పష్టం చేశారు.
पोलीस शाळा काय पोलीस शाळा काय ಗಿದೆ ಅದರ ಚಾಂಡ್ವಾ దగ్గర ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ ಹೋಗೋ ಜನ काय ಅನ್ಕಿದ್ದು मन डिलोकन बरल जाएंगे लट्टा खाद लेन लाते बूंदे दी इष्ट मावजू मार लेन चिबिया खा लेगो पोलीस स्टेशन हटवा देना टाट वंदा बातें कर हास रही भूल जे हिज्जे देते झाड़ पुल सर खान पी रहे पोलीस शाळा काय पोलीस शाळा काय ಗಿದೆ ಅದರ ಚಾಂಡ್ವಾ దగ్గర ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ ಹೋಗೋ ಜನ काय ಅನ್ಕಿದ್ದು मन डिलोकन बरल जाएंगे लट्टा खाद लेन लाते बूंदे दी इष्ट मावजू मार लेन चिबिया खा लेगो पोलीस स्टेशन हटवा देना टाट वंदा बातें कर हास रही भूल जे हिज्जे देते झाड़ पुल सर ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పరిసరాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. స్వామివారి దర్శనానికి వెళ్లే క్యూ కాంప్లెక్స్, మెట్ల మార్గం, పాదాల మండపం పరిసరాల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తూ భక్తులను హడలెత్తిస్తున్నాయి. ఇక రాత్రి వేళల్లో నడిచి వెళ్లే భక్తులను వెంబడించి దాడులకు దిగుతున్నాయి. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దేవస్థానం, పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కలను పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN.